మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస మృస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026 సంవత్సరం జనవరి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు ప్రత్యేకించి 4 గ్రహాలు బాగున్నాయి. శని, రవి, కుజుడు, కేతువు చాలా బాగున్నారు. పాపగ్రహాల్లో రాహుకేతువులు చాలా విశేషమైన గ్రహాలు. సూర్య చంద్రుల్నే ఆడుకున్నారు. అటువంటి వాళ్ళలో కేతువు చాలా మంచివాడు. కేతుశిఖి ధ్వజవధూముల ఉత్పాతో బహురూపకృతి అన్నారు. కేతువు బాగుండకపోతే తలకాయ లేని పనులను చేస్తాడు. తను కట్టుకున్న గుడ్డ తనే చింపుకుంటాడు. చింపుకుంటూ పక్కన వాడు చూసి ఏందిరా చింపుతున్నా అంటే వాడికేదో లోపల బాధ ఉంది. ఆ బాధలో అది పట్టుకుంటాడు. బాగా టెన్షన్ వస్తుంది, ఇంత గట్టిగా చింపుతాడు. వాడు చింపాలని చెప్పాడా చింపదా, వాడి బాధ అటువంటిది. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లా. కేతువు బాగుండకపోతే అట్లా ఉంటుంది. కేతువు బాగుంటే ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారు. ఆయన కేతువు బాగున్నాడు. కేతువు బాగుంటే నడిచే దేవుడైనాడు. ఆయన ఎప్పుడు ఏ బండి, ఏ లారీ, ఏ వాహనం, ఏ కారు, ఏ 2 వీలర్ కూడా ఎక్కల, నడిచాడు. శిష్యులు పల్లకి మోస్తే తిరిగాడు. ప్రపంచంలో భారతదేశం మొత్తం ఆయన తిరగని ఊరు లేదు, నడిచే తిరిగాడు. నడిచే దేవుడు అన్నారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పాడు. మరి ఆయన పుణ్యమే మాకు ఈ వాక్యం ఇవ్వడానికి భగవంతుడు. ఆయన చెప్పిన మంత్రానుష్ఠానాలే మాకు ఈ రోజున బతకడానికి మార్గం ఇచ్చాడు. ఆయన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి చెబుతాడు. ఆయన ఒకప్పుడు చెప్పాడు, ఆయన చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు. ఆయన స్టేజీ మీద కూర్చుంటే చూడటానికి అవకాశం లేదు. ఆయన ఏం చేశారు, ఒక మేడ మీదకి ఎక్కించారు. ఆ పిట్టగోడ దగ్గర నుంచుంటే జనమంతా చూస్తున్నారు. ఆయన అనుకున్నాడు, ఏముంది నా దగ్గర, నేను సన్యాసిని, నా కాషా గుడ్డలు తప్పితే ఏమున్నాయి, నా వంటి మీద బంగారం ఉందా, దేనికి వచ్చారు వీళ్ళు అని ఆలోచించాయా. నా కోసం వచ్చారు కదా, నా కోసం ఒక్క దానం చేస్తారా అని అడిగాడు. ఏం దానం చేయాలయ్యా, ఏం చేయమంటావు దానం అని అడిగితే, ఇప్పుడు 4:20 అనుకోండి. ఇట్లాంటి టైంలో ఆయన అడిగాడు. నాకు ఇక్కడి నుంచి ఇప్పుడు 4:21 అనుకోండి, ఒక 10 నిమిషాలు, 4:31 ప్రతిరోజు ఈ టైంలో ఒక్క 10 నిమిషాలు నీ ఇష్టదేవుడు, యేసుక్రీస్తు అయితే క్రిస్టియన్ మతం, ఇది క్రిస్టియన్ తలుచుకో, ముస్లిం అయితే అల్లాని తలుచుకో, హిందువు అయితే నీ ఇష్టదైవం, నీ రాముణ్ణో, శివుణ్ణో, కృష్ణుణ్ణో, అమ్మవారినో ఒక 10 నిమిషాలు ఆ స్మరణ 10 నిమిషాలు చెయ్యి.
అంటే ఆయన చెప్పింది ప్రపంచంలో జనం చాలామంది అవలంబించారు. ఆయన ఉపదేశమే రోజు 2 గంటలని చేస్తారు. మరి ఆయన లేరు, ఆయన లేకపోయినా పిలిస్తే పలికే దేవుడు ఆయన. అటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ మేము చెప్పగలుగుతున్నాం. మరి ఈ తులారాశి పరిస్థితి, రవి కుజుడు బాగున్నారు, ఆస్తులు కొనుక్కుంటారే బాగుంది, మీకు మంచి జ్ఞానం ఉంది, ఎవరితోనైనా మాట్లాడి మీకు కావాల్సింది మీరు చేసుకోగలుగుతారు. శని బాగున్నాడు, నీకు వాహనాలు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు. కేతువు బాగున్నాడు, మీ మాట చలామణి అవుతుంది. రవి బాగున్నాడు, రవి రేఖ లేకపోతే హస్తసాముద్రికలో ఉన్న రేఖలు మొత్తం వృధా అన్నారు. మనిషికి పేరు తెచ్చేది, కీర్తి తెచ్చేది, 10 మందిలో ఒక మనిషిగా నిలబెట్టేవాడు రవి. అటువంటి రవి బాగున్నాడు. కానీ ఈ రాశి వాళ్ళకి బుధుడు వ్యాపారకారకుడు. మరి రవి బుధుడు బాగాలేరు. రవి బాగున్నాడు, బుధుడు బాగాలేడు. రవి వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది, కేతు వల్ల అంతకంటే జ్ఞానం కలుగుతుంది, కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటారు, శని వల్ల వాహనాలు కొనుక్కుంటారు. కానీ మరి ఈ బుధుడు మాత్రం బాగాలేడు, రాహు బాగాలేడు, గురువు బాగాలేడు. బుధుడు, శుక్రుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. చెప్పాలి అంటే 4 గ్రహాలు బాగుంటే 4 గ్రహాలు బాగుండట్లే. కాబట్టి మీకు వచ్చే ఆదాయాన్ని, మీకు వచ్చే మంచి జరగాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీ జాత ఇంకో దాని మీద పోకూడదు. అనవసరమైన దండగ వాటి మీద పోకూడదు. ఎందుకంటే మనకు బాగున్నప్పుడు ఎగ్గొట్టేవాడికి ఇస్తాం, ఇచ్చేవాడికి మాత్రం ఇవ్వం. బాగా తెచ్చేవాడికి ఇవ్వం, ఎగ్గొట్టేవాడికి ఇస్తాం. మన సంపాదన అంతా చేతులారా పోగొట్టుకుంటాం. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు 4 గ్రహాలు బాగున్నాయి, మంచి జరిగే పరిస్థితి ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలంటే శుక్రుడు బాగాలేడు, ఇంట్లో భార్య జాగ్రత్త పడుతురాలు అవుతుంది. రాహు బాగాలేడు, ఎవరికన్నా ఇచ్చిన పోగొట్టుకుంటారు. బుధుడు బాగాలేడు, ఏ వ్యాపారస్తులకో ఇచ్చి అగ్గొట్టించుకుంటారు. ఇట్లాంటి సమస్యలు బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇవి కావాలి. ఇవి లేని పక్షంలో మరి మీ హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి. అయితే ప్రతి వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే మాట, తెల్లవారి నిద్ర లేచిన తర్వాత డబ్బులు 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 సంపాదన. పిల్లలైతే చదువు 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 ఉద్యోగం, పెద్దవాళ్ళైతే ఏదో వృత్తి చేసి సంపాదించడం, పిల్లలైతే ఎంతో కష్టమైన చదువు చదవటం. అంతా ఎట్లా ఉందంటే ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ రెక్కలు తిరిగినట్లు మనిషి తిరుగుతున్నాడు. శాంతి లేదు, మనస్సుకి ప్రశాంతత అసలు లేదు. ఇట్లా జరగడానికి కారణం ఏమిటి? శాంతి, ప్రశాంతత. మనిషికి మంచి ఆలోచన కలగాలి అంటే ఇష్టదైవాన్ని పూజించక తప్పదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టక తప్పదు, భార్యని హింస పెట్టకూడదు. ఇంటికి లక్ష్మి భార్య, కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంత నిలువనేదదు సుమతేనుంది. పెళ్ళాన్ని కొడితే తిరిగి కొట్టలేదు. అయితే కొట్టేవాళ్ళు ఉన్నారు, అయితే నీ కర్మను బట్టి జరుగుతుంది. దాదాపు 100కి 99 మగవాడు కొడితే ఆడమనిషి తిరిగి కొట్టేంత శక్తి మాత్రం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా భార్యను హింస పెట్టకూడదు, తల్లిదండ్రుల్ని బాధించి వృద్ధాశ్రమాలకి పంపకూడదు. వాళ్ళని పంపి భార్యను హింస పెట్టిన వాడు ఎవ్వడు బాగుపడటం లేదు. వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలంటే ప్రభుత్వం మాత్రం భార్యను హింస పెట్టిన వాళ్ళకి, తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళకి పూర్తి ఒక దానికి తగినటువంటి కోర్టులో ఒక సెక్షన్ పెట్టి పాస్ చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టిన తర్వాతే, భార్యకు అన్నం పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళు బతకాలి అనేటువంటి ఒక శిక్ష వేసే పరిస్థితి రావాలి. అది లేకపోతే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పెరిగిపోతాయి. కాబట్టి ఇది జాగ్రత్త పడటం అవసరం. స్వస్తి.